క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, గత వారం మనందరం కూడా పాస్కా పండుగ పరమరహస్యాన్ని జరుపుకుని ఉన్నాం. అంతటే అయిపోలేదు పునరుత్థాన వెలుగు. అంతకు మించి క్రీస్తు ఉత్థానుడైనటువంటి వెలుగు ప్రభావాన్ని మనం 40 రోజులుగా కొనియాడుతూ ఉంటాం. శిష్యుల్లో కలిగినటువంటి మార్పు, శిష్యుల ద్వారా జరిగినటువంటి అద్భుత సంఘటనలన్నీ కూడా ఈ వచ్చేటటువంటి రోజుల్లో ఆదివారాల్లో మనం జరుపుకుంటూ ఉంటాం. ప్రజల్లో వచ్చినటువంటి నూతన మార్పు, నూతన తత్వం, ఇవన్నీ కూడా మనం ఈ పాస్కా ఆదివారాలన్నిటిని కూడా జరుపుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను కూడా స్వీకరించడానికి తయారు అవ్వాలని తల్లి అయినటువంటి తిరుసభ మనలందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంది. అపోస్తుల వలె మనము కూడా ఉత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని ప్రకటన చేయాలి. యేసుక్రీస్తును వెలుగును 10 మందికి చూపించాలి అని పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనందరికీ కూడా తేటతెల్లము చేస్తూ ఉన్నాయి. ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 7వ వచనంలో మొదట సృష్టిలో ఉన్నటువంటి గొప్ప అద్భుతాన్ని, మానవునికి దేవునికి ఉన్నటువంటి ఆ శాంతి ఒప్పందాలు ఏ విధంగా సృష్టి తరువాత తెగత్రింపులు అయ్యాయి, అవిధేయత పాపం వలన ఈ బంధం తెగిపోయినటువంటి వైన్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఉత్థానుడైనటువంటి క్రీస్తు మనం ఈరోజు సువిశేషంలో చదువుకున్నటువంటి విధముగా శిష్యుల మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు అని వారికి శాంతి సమాధానాలను అందచేస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 20వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు పాపములైతే మీరు క్షమిస్తూ ఉంటారో వారి పాపములు క్షమించబడుతూ ఉంటాయి, ఎవరి పాపములు మీరు క్షమింపరో వారి పాపములు క్షమింపబడవు అని క్రీస్తు ప్రభు వారికి శాంతి సందేశాలను అందచేస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభు ద్వారా స్వీకరించినటువంటి ఆ శాంతి సమాధానాలను శిష్యులు కూడా ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళాలి. పవిత్రాత్మ మన ప్రధాన కర్త. సమాజంలో శాంతిని మనం ప్రోత్సహించాలి, అశాంతిని మనం అరికట్టాలి. ఇటీవల జరుగుతున్నటువంటి యుద్ధాలు కూడా, మరీ ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, పాలస్తీనా అనేకమైనటువంటి దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఈ శాంతి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదే. కనుక ప్రభువు శిష్యులకు ఇచ్చినటువంటి శాంతి, జ్ఞానస్థానం పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ శాంతి సమాధానాలు ఈ పునరుత్థాన కాల సమయంలో స్వీకరించి మనము కూడా ప్రపంచంలో, సమాజంలో ఈ శాంతిని మనం నెలకొల్పాలి. అలాగే శిష్యులకు పాప క్షమాపణ అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ పాప క్షమాపణ అధికారం ఎందుకు శిష్యులకు అప్పచెప్పి ఉన్నాడు? శిష్యులకు అధికారం ఎందుకు ఇస్తూ ఉన్నాడు అంటే, వీరి ద్వారా ఆ సైతాను యొక్క ప్రభావాన్ని తగ్గించటానికి, ఆధ్యాత్మికమైనటువంటి సృష్టిని పెంచటానికి, సైతాను యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆపటానికి, తెగిపోయినటువంటి బంధాన్ని మరలా తిరిగి తీసుకువచ్చి దేవునితో సఖ్యపరిచేటటువంటి మంచి ప్రక్రియ. దానిని మనం తిరుసభలో పాప సంకీర్తనము అను సాంఖ్యముగా పరిగణిస్తూ ఉంటాం. మరి అటువంటి గొప్ప విశిష్టతను మనం ఈ పాస్కా పునరుత్థాన కాలంలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే శిష్యులు అధికారము ఇస్తున్నటువంటి సమయంలో అక్కడ ఆధ్యాత్మిక సృష్టితో, నూతన సృష్టితో శాంతి సమాధానాలు ఇస్తున్నటువంటి సమయంలో తోమా అపోస్తలుల్లో ఒకడు. మరి యోహాను శుభవార్త 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే తోమాసు గారు
ఆ శిష్యులతో లేనప్పుడు మేము ప్రభువు చూసామని తక్కిన శిష్యులు చెప్పినప్పుడు మరలా థోమస్కు ప్రభు అగుపడినప్పుడు నా ప్రభువా నా దేవా అని సమాధానం చెప్తూ ఉన్నాడు. అప్పుడు చెప్తూ ఉన్నాడు కదా, ప్రభు థోమస్సు నన్ను చూసి విశ్వసిస్తున్నా, చూడక విశ్వసించేటటువంటి వాళ్ళు ఇంకా ధన్యులు అని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక ఆ ప్రభు ఇచ్చినటువంటి స్వార్థ పరిచర్య ప్రేషిత కార్యాన్ని నలుదెస్సుల ప్రపంచమందంతట తిరిగి మనం ఈ వెలుగును, శాంతిని, సత్యాన్ని ప్రకటన చేసుకోవాలి. అలాగే ఈరోజు ఈ 2వ పాస్కా ఆదివారాన్ని తల్లి అయినటువంటి తిరుసభ కారుణ్య దైవ ఆదివారముగా పిలుస్తూ ఉంది. దివ్య కారుణ్యము అనేటటువంటిది పునీత పౌస్టినమ్మ గారు తన దర్శనంలో ఇచ్చినటువంటి అనేకమైనటువంటి సన్నివేశాలు, తన పుస్తకంలో రాసినటువంటి విషయాలన్నీ కూడా ఈ దైవ కారుణ్యానికి ఒక పండుగ కావాలి అని చెప్తున్నటువంటి సందర్భంలో ఆమె చనిపోయిన తరువాత మరలా పునీత 2వ జాన్ పాల్ పాపు గారు, అప్పుడు పాపు గారు 2000 సంవత్సరంలో ఈ పౌస్టినా కన్యాశ్రీని ఒక పునీతురాలుగా ప్రకటన చేసి తదుపరి ఈ పాస్కా 2వ ఆదివారాన్ని కూడా దివ్య కారుణ్య ఆదివారముగా పరిగణించాలి, ప్రార్థన చేయాలి అని గొప్ప అంశాలను తల్లి అయినటువంటి తిరుసభ మనకు అందించింది. ఇందులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే దేవుని దయను పరిగణలో తీసుకోవాలి, దేవుని యొక్క దయానుగ్రహాలను ప్రతి ఒక్కరికి అందచేయాలి. అలాగే ఆ పాప సంకీర్తనంలో వచ్చేటటువంటి పాప పరిహార ఫలాలన్నిటినీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనుభవించగలిగితేనే ఈ పండుగకు ఒక మంచి అర్థం ఉంటుందని చెప్పి అప్పుడు పాపుగారుగా ఉన్న పునీత 2వ జాన్ పాల్పో గారు ప్రకటన చేసినటువంటి విషయాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ పాస్కా 2వ ఆదివారాన్ని దైవ కారుణ్య ఆదివారముగా పరిగణిస్తూ ఆ దివ్య కారుణ్య జపమాలలు చేస్తూ మనము కూడా క్రీస్తు వెలుగును 10 మందికి పంచుతూ దేవుని యొక్క కృపావరాల కోసం ప్రార్థన చేసుకుందాం.